నన్ను ప్రేమైన సహోదరులారా, ఇక్కడ మనం చెప్తున్నాం అండి ఏంటంటే ఈరోజు ఫాదర్స్ డే గురించి మనం చాలా సంతోషంగా ఒకరినొకరు చక్కగా విష్ చేసుకుంటాం. అయితే ఆ ప్రేమైన సహోదరు నిజమైన విష్ చేసుకునే పరిస్థితి ఏంటంటే దేవుడు పద్యాలక్ష్మి నిలబడి ఆయన కడం దూరం లోగుతున్నప్పుడు మనం ఎత్తుపడేవాడిగా ఉన్నామా విడవబడేవాడిగా ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలండి. అలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు కలిగినప్పుడు మాత్రమే మనం ఆయన చూసినప్పుడు సంతోషంగా ఆయన ఎదుర్కొనే శక్తిని దేవుడు మనకు కలిగిస్తారండి. అయితే నాకు ప్రేమైన సహోదరుడు ఇక్కడ రెండో సమయాలు 7వ అధ్యాయం 14వ వచనంలో చెప్తున్నాడు. దావీదు మహారాజు గారు దేవుడు ఏం చెప్తున్నాడంటే, దావీదు నువ్వు నీ తండ్రి దగ్గరికి నీ పితరుల దగ్గర చేయవలసిన సమయం ఆసన్నమైంది. అయితే నేను నీ కుమారుడిని నేను స్థిరపరుస్తాను, నీ యొక్క సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను. సొలొమోను మహారాజు ద్వారా నేను సొలొమోనుకి నేను తండ్రిని అంటాను, అతడు నాకు కుమారుడే అంటాడు అని చెప్తున్నాడు. నా ప్రియమైన సోదరులారా, దేవుడే ఆ విధంగా చెప్తున్నారండి. చెప్పి తర్వాత ఒకవేళ అతను పాపం చేసినా కూడా అతన్ని మామూలుగా శిక్షిస్తాను తప్ప అతని రాజ్యాన్ని స్థిరపరుస్తాను. తర్వాత ఆయనకి సదా సౌలుని శిక్షించినట్టుగా నేను అతన్ని శిక్షించను అని దావీదు మహారాజు గారికి తండ్రి అయిన దేవుడు ఆ విధమైన భరోసా ఇస్తున్నారండి. నా ప్రియమైన సోదరులారా, అంటే దావీదు ఎంత పశ్చాత్తపడి దేవునికి ఇష్టడుగా, దావీదు దేవునికి హృదయానుసారుడుగా జీవించడం వల్లే దేవుడి యొక్క వాగ్దానాన్ని ఇవ్వడం మనం చూస్తాం. నా ప్రియమైన సోదరులారా, నీ యొక్క సింహాసనం ఎప్పుడు కూడా సాదా నిలిచే ఉండదని చెప్తున్నారు తండ్రి దేవుడు దావీదు మహారాజు గారితో. ఇప్పుడు దావీదు మహారాజు గారు చూడండి, నీవు నీ బ్రతుకు దినములన్నీ కూడా నువ్వు నా చిరకాలం యెహోవా మందిరం నివాసం చేస్తున్న యొక్క ఆ కీర్తనని దేవుడు నిజంగా దావీదు పట్ల నెరవేర్చాడండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే అంటారు, నీ యొక్క కుమారుడికి నేను దేవుడిని ఉంటాను, తనకి తండ్రినే ఉంటాను. నీ యొక్క కుమారుడు నాకు కుమారుడే ఉంటాడు, నేను అతను తండ్రినే ఉంటాను. ఎవరి విషయంలో చెప్తున్నారండి? ఈ విధంగా సొలొమోను మహారాజు గారి విషయంలో చెప్తున్నారు దేవుడు. ఆ దేవుడు నిజంగా ఆయన మీద ఆకాంక్షించినట్టే సొలొమోను కూడా తండ్రి యొక్క చిత్తము, దేవుని యొక్క చిత్తం పెరిగి ఆయన ప్రవర్తించడం జరిగింది. నీకు ఏం కావాలని అడిగినప్పుడు జ్ఞానం కావాలి ప్రభువా, దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క దేశాన్ని పరిపాలించడానికి జ్ఞానం కోరినప్పుడు తండ్రి దేవుడు చాలా సంతోషపడి జ్ఞానంతో పాటు సకల ఐశ్వర్యాలు ఇచ్చి ఎంతో కీర్తి ప్రతిష్టలు ఆయనకి ఆపాదించే విధంగా చేశారండి. నాకు ఏం సొంతలాగా. అందుకే ఇక్కడ 99వ కీర్తనలో ఏమంటే 9వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, మన దేవుడు ఏమండి మహిమగల దేవుడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఏమండి ఆయన మనం గణపరిచే వరకు ఆయన మహిమపరిచే వరకు ఉండాలి. తర్వాత ఆయన పరిశుద్ధ పర్వతం మీద మనం సాగిలు పడాలని తండ్రి దేవుడు చెప్తున్నారండి. ఏమండి 6వ వచనంలో చెప్తున్నాడు. 99వ కీర్తన 6వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, అహరోనుకి మోషే గారికి ప్రత్యక్షమైన దేవుడు, వారి యొక్క ప్రార్థనమైన దేవుడు. సమూయేలు గారి మొరపెట్టగా వారి ప్రార్థనమైన దేవుడు మేఘంలో నుంచి ఈ యొక్క మోషే గారితో అహరోను గారితో మాట్లాడడం మనం చూసాం. ఈవెన్ సమూయేలు గారితో కూడా సమూయేలు ప్రాప్తితో కూడా మాట్లాడేవాడు తండ్రి అయిన దేవుడు. ఆ విధంగా మనం భయభక్తులు కలిగి ఉంటే దేవుడే మనతో మాట్లాడేవారుగా మనం ఉంటారండి. దేవుని యొక్క పర్లోక రాజ్య భాగ్యాన్ని మనం కలిగించే విధంగా మనకి దేవుడు సహాయం చేస్తారండి. అందుకే నా ప్రియమైన సహోదరులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించారండి. అంటే దానికి అర్థం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా దేవుని పట్ల మనం ఎప్పుడు కూడా విశ్వాసాన్ని కలిగి ఉండే వరకు ఉండాలండి. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించే వరకు ఉండాలి. దేవుని ఎప్పుడు మనం కనపరిచే వరకు ఉండాలి. ఆయన మహిమపరిచే వరకు ఉండాలి.